మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం అండి. ఈరోజు మనం ఆదోని పట్టణం నుండి ఎమ్మిగనూరుకి వెళ్తున్నటువంటి ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకొని మనం చెక్ చేయగా వారి దగ్గర దాదాపుగా 13.5 కిలోల వెండి మనం పట్టుకోవడం జరిగింది. ఈ వెండికి సంబంధించినటువంటి బిల్స్ కానీ వాళ్ళ దగ్గర ఎట్లాంటి జిఎస్టీ ట్యాక్స్ కానీ ఏవి కట్టకుండా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు మనకు తెలిసింది. అంటే 0% దీని మీద వాళ్ళు తీసుకెళ్ళి దీన్ని అమ్ముకోవడము, సొమ్ము చేసుకోవడం జరుగుతూ ఉంది. సో దీని మీద మనకు ఉన్నటువంటి ఖచ్చితమైన సమాచారంతో ఈ యొక్క షేక్ షాకీర్ దాదాపుగా 40 సంవత్సరాలు ఉంటాయి. ఎమ్మిగనూరు పట్టణం, ఇతనికి గోల్డ్ షాప్ ఉంది. అదేవిధంగా అక్షయ్ జాదవ్, ఇతను కూడా ఎమ్మిగనూరు పట్టణానికి చెందినటువంటి వాడు. వీళ్ళ బ్రదర్కి ఒక గోల్డ్ షాప్ ఉంది ఎమ్మిగనూరు టౌన్లో. సో వీళ్ళిద్దరూ కూడా ఒక స్కూటీపై ఈరోజు మన ఆదోని షరాబరా బజార్ నుంచి ఎమ్మిగనూరుకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో మాకు ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయడంతో వీళ్ళదని పట్టుకొని అదుపులోకి తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 13.5 కేజీల వెండిని మనం సీజ్ చేసి దీనిపై ఒకటి కేసు రిజిస్టర్ చేసి మనము తదుపరి దర్యాప్తు నిమిత్తము ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ వాళ్ళకి లెటర్స్ పెట్టి దీనిపైన విచారణ చేస్తున్నాము. దీని విలువ సుమారు 33 లక్షల రూపాయలు ఉంటుంది. సో దీన్ని మనము ప్రజెంట్ ఇది అంటే ఎటువంటి బిల్స్ కానీ ట్యాక్సెస్ కానీ కట్టినటువంటిగా మనకి ఎక్కడ లేవు. సో కాబట్టి దీన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం.